స్వతంత్ర దినోత్సవం వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు జిల్లాలకి పరిమితమైన ప్రజావాణిని మండల స్థాయిలోనూ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి అన్ని మండలాల్లో ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ఈ ప్రోగ్రాం ఉంటుందని ప్రకటించారు. సీఎం రేవంత్ కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో చూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అనంతరం ములుగు జిల్లా మేడారానికి వెళ్లి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ఆ తర్వాత ములుగులో కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. సంగారెడ్డిలో చెగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 2010లో రాహుల్ గాంధీ సభతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి బాట పట్టిందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొస్తాయని, నిత్యావసరాలు, సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో 4.77 లక్షల కుటుంబాలకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం కేటాయించిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ఈ కార్డులను పంపించేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల నకిలీ, బినామీలు, రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్టబడుతుందని, అర్హులైన వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న గొప్ప కాలేజీలు మన దగ్గర లేవని కేటీఆర్ అన్నారు. ఓ పార్టీ ప్రతినిధిగా కాకుండా సగటు భారతీయుడిగా మాట్లాడుతున్నా, రేపు నా బిడ్డని డ్రాప్ చేయడానికి యుఎస్ వెళ్ళాలి, ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అంటే అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా అని అడిగింది. వాస్తవానికి అది నిజం. మన పిల్లలు చదువుకోవడానికి వేరే దేశానికి ఎందుకు పోవాలి? ఇన్ని ఉన్న దేశంలో ఏం లోపించిందో ఆలోచించుకోవాలని అన్నారు.